హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. భారతదేశ ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చిన కళల మనిషి, ఒక మార్గదర్శి, ఒక వైద్యుడు మరియు అపారమైన కరుణతో నిండి ఉన్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం నుంచి ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆరోగ్య సంస్థను నిర్మించే వరకు ఆయన ప్రయాణం ఒక దృష్టి, ధైర్యం మరియు నిబద్ధత ఎంత సాధించగలవో చూపిస్తుంది. ఆశను ఆరోగ్యంగా మార్చిన, ఆరోగ్యాన్ని ఉద్యమంగా మార్చిన ఆ మహానుభావుడి జీవన ప్రయాణాన్ని మనం ఒక్కసారి అన్వేషిద్దాం. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే వ్యక్తి భారతదేశ ఆరోగ్య రంగాన్ని శాశ్వతంగా మార్చిన మహానుభావుడు. అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడుగా మాత్రమే కాకుండా ఆధునిక భారత ఆరోగ్య వ్యవస్థకు శిల్పిగా ఆయన నిలిచారు. ఆయనే డాక్టర్ సి ప్రతాపరెడ్డి గారు. ఆయన జీవిత ప్రయాణం, విజ్ఞానం మరియు సేవా దృక్పథం మనందరికీ ప్రేరణగా నిలుస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, ఆయన జీవితంలోకి ఒకసారి ప్రవేశిద్దామా? డాక్టర్ సి ప్రతాపరెడ్డి గారు 1933 ఫిబ్రవరి 5న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా అరకొండ గ్రామంలో జన్మించారు. అపోలో డాక్టర్ ప్రతాపరెడ్డి గారి వయసు ఇప్పుడు 92 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ ఆయన ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం 5 వరకు పనిచేస్తారు. ఆదివారం ఒక్కరోజు సెలవు తీసుకుంటారు. ఆయన హెల్త్ కేర్ రంగంలో 70,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. చెన్నైలో పుట్టిన ప్రతాపరెడ్డి గారు స్టాన్లీ కాలేజీలో మెడిసిన్ చదివారు. తర్వాత అమెరికా వెళ్ళి కార్డియాలజీ చేశారు. అప్పట్లో డాక్టర్ అంటే విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉంటుందో ఊహించుకోండి. కానీ ఒక ఘటన ఆయన జీవిత గమ్యాన్నే మార్చేశాయి. డాక్టర్ చదివి ఈ దేశానికి సేవ చేయాలనేదే ప్రతాపరెడ్డి తండ్రి గారి కోరిక. విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు ఈ కోరికను వెళ్ళబుచ్చుతూ తండ్రి రాసిన లేఖ ప్రతాపరెడ్డిని కదిలించింది. 1970లో ఆయన భారత్కు వచ్చేశారు. ఇండియా వచ్చిన తర్వాత మరొక ఘటన ఆయన్ను కలిచివేసింది. ఇండియాలో పనిచేస్తున్న రోజుల్లో 1979లో సరైన వైద్య సదుపాయాలు లేక తన కళ్ళ ముందే ఒక రోగి చనిపోవటాన్ని ప్రతాపరెడ్డి గారు తట్టుకోలేకపోయారు. ఆ రోగిని బతికించగలననే విషయం ఆయనకు తెలుసు, కానీ సదుపాయాలు లేవు. అప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో ప్రపంచ స్థాయి వైద్యం అందించే హాస్పిటల్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్స్ ద్వారా ఆయన ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన మాస్టర్ హెల్త్ చెకప్, టెలిమెడిసిన్ మరియు ₹1 ఆరోగ్య బీమా వంటి కార్యక్రమాలు లక్షల మంది జీవన ఆశను ఇచ్చాయి. ఆయనకు భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి. అంతేకాకుండా ఆయన కుమార్తెలు కూడా అపోలో గ్రూపులో కీలక పాత్రలు నిర్వహిస్తున్నారు. ఆయన జీవితంలో ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం ఒక సామాజిక బాధ్యతతో కూడినది. ఆయన స్థాపించిన బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపోలోకు 71 హాస్పిటల్స్ ఉన్నాయి. 5,000 ఫార్మసీలతో పాటు 291 ప్రాథమిక సంరక్షణ కేంద్రాలున్నాయి. వీటితో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు కంపెనీ మార్కెట్ విలువ 70,000 కోట్ల రూపాయలే. డాక్టర్ ప్రతాపరెడ్డి గారి కుటుంబం ఇందులో 29.3% మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఫోర్న్ ప్రకారం ప్రతాపరెడ్డి గారి వ్యక్తిగత నికర ఆస్తి విలువ 26,560 కోట్ల రూపాయలు. ఈ నెంబరు ఆయనకెప్పుడూ తృప్తినివ్వలేడు. అపోలో సామ్రాజ్యం, అందులో రోగులకు అందుతున్న వైద్య సేవలు ఆయనకు సంతృప్తినిచ్చాయి. డాక్టర్ సి ప్రతాపరెడ్డి గారు జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ఒక వ్యక్తి దృఢ సంకల్పంతో, విజ్ఞానంతో మరియు సేవా దృక్పథంతో దేశాన్ని ఎలా మార్చగలడో ఆయన చూపించారు. ఇలాంటి మహానుభావ జీవితాలను మనం తెలుసుకోవడం మన జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.